ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం ఘనంగా జరుగుతుంది. మినీ మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో వనదేవతలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక మినీ మేడారం జాతర విశేషాలు, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయనే విషయంపై మేడారం ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్తో మా ఉమ్మడి వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మినీ మేడారం జాతరకైతే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. నిన్న మండమెలిగే కార్యక్రమంతో ఇటు పూజారులు భక్తి శ్రద్ధలతో సమ్మక్కకి పూజలు చేశారు. ఈరోజు ఉదయం నుండి భక్తుల సంఖ్య తాకిడైతే పెరిగింది. మనతో ఈ యొక్క మేడారం ప్రధాన పూజారి అరుణ్ గారు ఉన్నారు. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి తనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఇక్కడ ఎలాంటి పూజలు కార్యక్రమాలతో ఈరోజు మినీ మేడారం మొదలవుతుంది? ఈ మినీ మేడారం జాతరను మండమెలుగ పండుగ అంటాము. ఈ పండుగ విశిష్టత ఏంటంటే 2 ఏళ్లకు ఒకసారి మనం మహా జాతర చేస్తాం. ఆ జాతర టైంలో ఇటు చిలకల గట్టు నుంచి సమ్మక్కను, ఇటు కన్నెపల్లి నుంచి సారలమ్మను, అట్లాగే గోవిందరాజు, పగిడిద్దరాజుని ఇక్కడ మేడారం తీసుకురావడం జరుగుతుంది. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి. అట్లా కాకుండా ఈ మధ్యలో వచ్చే ఏదైతే ఈ సంవత్సరం ఈ మాఘశుద్ధ పౌర్ణమి ఉంటుందో, అమ్మవార్లకు ప్రత్యేకంగా పౌర్ణమి రోజులలో ఈ మా ఇండ్ల నుంచి పసుపు, కుంకుమ, చీర, సారా పెట్టి అట్లాగే నైవేద్యం పెట్టి పూజారులందరూ నియమనిష్టలతోటి, భక్తి శ్రద్ధలతోటి ఈ మండమెలిగే పండుగను, ఈ మినీ మేడారం జాతరను నిర్వహించడం జరుగుతుంది. దాదాపు అంటే ఈ మండమెలిగే పండుగ రాత్రిపూట 12-1 గంట ప్రాంతంలో పూజారులందరూ ఈ మేడారం గుడికి చేరుకొని భక్తి శ్రద్ధలతోటి, నియమనిష్టాలతోటి అమ్మవార్లను స్మరించడం జరుగుతుంది. ఇక్కడ మామూలుగా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా జాతరకు ఈ మినీ మేడారం జాతరకు ఎలాంటి తేడా ఉంటుంది? మహా జాతర అప్పుడేమో ఈ కన్నెపల్లి నుంచి సార్లమ్మ తీసుకొస్తాము, ఈ చిలకలగట్టు నుంచి సమ్మక్కను తీసుకొస్తాము, అట్లనే గోవిందరాజుని, పగిడిద్దరాజుని తీసుకురావడం జరుగుతుంది వాళ్ళ గ్రామాల నుంచి. అది మహా జాతర అండి. ఈ మినీ అంటే ఈ జాతర అంటే ఈ మండమెలిగే పండుగ ఏంటంటే ఎవరైతే ఈ నలుగురు దేవతలకు సంబంధించిన పూజారులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో నుంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరు గుడిలో వాళ్ళు పూజలు చేసుకొని అమ్మవార్లను భక్తి శ్రద్ధలతోటి, నియమనిష్టలతోటి ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఎంతమంది భక్తులు ఇప్పుడు ఈ మినీ మేడారం జాతరకు వచ్చే అవకాశం ఉందంటారు? దాదాపుగా 2 నెలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్పంచుకుంటున్నారు. నాకు తెలిసి ఈ వారం రోజులలో 10 లక్షల మంది భక్తులు, అంటే 10 లక్షల పైగానే భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారండి. ఇది మినీ మేడారం జాతరకు అయితే 10 లక్షల మంది పైగా జాతరకు వచ్చే ఉన్నారు. ఇటు పూజారులు నిన్న రాత్రి 1 గంట నుంచి ఈరోజు ఉదయం 4 గంటల వరకు రహస్య పూజలు చేసిన అనంతరం ఈరోజు భక్తుల సందర్శనకి అలో చేశారు. ఈరోజు ఉదయం 4 తర్వాత నుంచి భక్తుల తాకిడైతే పెరిగింది. సమ్మక్క, సారలమ్మలను, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకొని మొక్కులు చెల్లించడానికి భక్తులు అయితే తండోపతండాలుగా వస్తున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, ANN, మేడారం.